ప్రభాస్ వర్సెస్ తలపతి విజయ్. ఇలా టాప్ 10 హైయెస్ట్ కాస్టింగ్ మూవీస్ కంపేర్ చేసి ఈ ఇద్దరిలో రియల్ బాక్స్ ఆఫీస్ విన్నర్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. ప్రభాస్ టాప్ 10 మూవీ చూసుకుంటే మిస్టర్ పర్ఫెక్ట్. ఈ సినిమాకి కేవలం 30 కోట్లు పెట్టి తీస్తే 48 కోట్లు ఖర్చు చేసి సూపర్ హిట్ అయింది. అదే విజయ్ టాప్ 10 మూవీ చూసుకుంటే తుపాకీ. ఈ సినిమాకి 70 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 130 కోట్లు ఖర్చు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు విజయ్. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 9 మూవీ చూసుకుంటే మిర్చి. ఈ సినిమాకి 30 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 80 కోట్లు ఖర్చు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే విజయ్ టాప్ 9 మూవీ చూసుకుంటే తెరి. ఈ సినిమాకి దాదాపు 75 కోట్లు పెట్టి తీస్తే 160 కోట్లు ఖర్చు చేసి సూపర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు విజయ్. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 8 మూవీ చూసుకుంటే రాధేశ్యామ్. ఈ సినిమాకి దాదాపు 250 కోట్లు పెట్టి తీస్తే కేవలం 150 కోట్లు ఖర్చు చేసి డిజాస్టర్ అయింది. అదే తలపతి విజయ్ టాప్ 8 మూవీ చూసుకుంటే బీస్ట్. ఈ సినిమాకి 150 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 250 కోట్లు ఖర్చు చేసి సూపర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు తలపతి విజయ్. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 7 మూవీ చూసుకుంటే ది రాజా సాబ్. ఈ సినిమాకి దాదాపు 350 కోట్లు పెట్టి తీస్తే కేవలం 200 కోట్లు ఖర్చు చేసి డిజాస్టర్ అయింది. అదే విజయ్ టాప్ 7 మూవీ చూసుకుంటే మాస్టర్. ఈ సినిమాకి 130 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 250 కోట్లు ఖర్చు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు విజయ్. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 6 మూవీ చూసుకుంటే ఆదిపురుష్. ఈ సినిమాకి దాదాపు 370 కోట్లు పెట్టి తీస్తే కేవలం 350 కోట్లు ఖర్చు చేసి ఫ్లాప్ అయింది. అదే విజయ్ టాప్ 6 మూవీ చూసుకుంటే సర్కార్. ఈ సినిమాకి 120 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 260 కోట్లు ఖర్చు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ప్రభాస్. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 5 మూవీ చూసుకుంటే సాహో. ఈ సినిమాకి దాదాపు 250 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 430 కోట్లు ఖర్చు చేసి యావరేజ్ అయింది. అదే తలపతి విజయ్ టాప్ 5 మూవీ చూసుకుంటే మెర్సిల్. ఈ సినిమాకి 120 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 260 కోట్లు ఖర్చు చేసి సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 4 మూవీ చూసుకుంటే బాహుబలి 1. ఈ సినిమాకి 180 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 650 కోట్లు ఖర్చు చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. అదే తలపతి విజయ్ టాప్ 4 మూవీ చూసుకుంటే వారసు. ఈ సినిమాకి దాదాపు 180 కోట్లు పెట్టి తీస్తే కేవలం 300 కోట్లు ఖర్చు చేసి సెమీ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ప్రభాస్. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 3 మూవీ చూసుకుంటే సలార్. ఈ సినిమాకి కేవలం 300 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 700 కోట్లు ఖర్చు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే తలపతి విజయ్ టాప్ 3 మూవీ చూసుకుంటే బిగిల్. ఈ సినిమాకి 180 కోట్లు పెట్టి తీస్తే 300 కోట్లు ఖర్చు చేసి సూపర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ప్రభాస్. ప్రభాస్ టాప్ 2 మూవీ చూసుకుంటే కల్కి. ఈ సినిమాకి 450 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 1050 కోట్లు ఖర్చు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే తలపతి విజయ్ టాప్ 2 మూవీ చూసుకుంటే ది గోట్. ఈ సినిమాకి దాదాపు 350 కోట్లు పెట్టి తీస్తే కేవలం 460 కోట్లు ఖర్చు చేసి హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ప్రభాస్. ప్రభాస్ టాప్ 1 మూవీ చూసుకుంటే బాహుబలి 2. ఈ సినిమాకి కేవలం 250 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 1810 కోట్లు ఖర్చు చేసి ఇండియాస్ ఇండస్ట్రీ హిట్ అయింది. అదే తలపతి విజయ్ టాప్ 1 మూవీ చూసుకుంటే లియో. ఈ సినిమాకి 220 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 650 కోట్లు ఖర్చు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ప్రభాస్. సో ఓవరాల్ కంపేర్ చేస్తే ప్రభాస్ ఇస్ ద విన్నర్. ఈ ఇద్దరు హీరోల్లో మీకు నచ్చిన హీరో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.